ఆషాఢ మాసం అనేది వచ్చేస్తుంది కదా! మరి ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకుని పెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకుని తెచ్చి రుబ్బుకునే టైం ఎవరికుంటుంది చెప్పండి? అలానే షాప్స్‌లో దొరికే కోన్స్‌ని వాడదాము అంటే కెమికల్స్ ఉంటాయని భయపడుతూ ఉంటారు. మరి అవేమీ లేకుండా ఇంట్లోనే కెమికల్ ఫ్రీగా చాలా సింపుల్‌గా గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను చూపిస్తున్నదొచ్చేసి బెల్లం గోరింటాకు. దీనికి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అనేవి పడతాయి. కేవలం ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు మనకి గోరింటాకు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ మట్టి పాత్రను తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు స్టీల్ గిన్నెనైనా కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఒక గిన్నెని బోర్లించుకున్న తర్వాత అందులోకి బెల్లం తురుముని అలానే టీ పౌడర్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఇంకొక గిన్నెని పెట్టేసి ఆ మట్టి గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి పైన నీళ్ళతో ఉన్న ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇలా ఈ వాటర్‌ని పెట్టుకోవడం వల్ల మనకి లోపల పెట్టుకున్న గిన్నెలోకి బెల్లం వాటర్ అనేవి డికాషన్‌లా పడతాయి. కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! మనకి గిన్నెలోకి డికాషన్ వాటర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నె పూర్తిగా చల్లారిన తర్వాత పక్కకు తీసుకోవాలి. మనకిది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం ఏమి ఎక్కువ పట్టదండి. జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మనకిది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్‌లోకి ఇప్పుడు మనం కుంకుమని కలుపుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న కుంకుమని కలుపుకోవాలండి. అప్పుడే మనకి గోరింటాకు అనేది రెడ్‌గా పండుతుంది. మీరు ఏ బ్రాండ్ కుంకుమనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెడ్ కలర్ కుంకుమని వేస్తున్నాను. మెరూన్ కలర్ కుంకుమ ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక 2 స్పూన్స్ వరకు ఆ వాటర్‌లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది మార్కెట్‌లో దొరికే కోన్స్ వల్ల అలర్జీ వస్తుందని భయపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా పెట్టుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా బెల్లంతో గోరింటాకుని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇది మనకి ఖచ్చితంగా ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. ఇలా కుంకుమని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్‌లో డిజైన్స్‌లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెట్టుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గోరింటాకును కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్‌లో ట్రై చేస్తూ ఉంటారు కదా! ఆ వీడియోస్‌ని కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి గోరింటాకును పెట్టుకోవడం అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ గోరింటాకుని నేను ఇక్కడ అగ్గిపుల్లతో పెడుతున్నానండి. మీ దగ్గర ఇయర్‌బడ్స్ ఉన్నా కూడా వాటితో పెట్టుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు ఆరనిచ్చి కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చూసారు కదా! గోరింటాకు అనేది చక్కగా పండింది. ఇంకా రెడ్ కలర్‌లోకి రావాలి అంటే మనం తీసుకునే కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం క్వాలిటీ ఉన్న కుంకుమని తీసుకుంటే ఇది మనకి బాగా రెడ్‌గా పండుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.